హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఇప్పుడు మేము వెళ్తున్న ఆలయం నంది హిల్స్కి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు మేము బైక్లో వెళ్తున్నాము నంది హిల్స్కి. టైం 12 o'clock అవుతుంది. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. ఈరోజు మనం వెళ్తున్న ప్రదేశమే నంది హిల్స్. నంది హిల్స్ బెంగళూరు నుండి 65 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చిక్బళ్ళాపూర్ నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది. అయితే నంది హిల్స్కి ఎర్లీ మార్నింగ్ చేరుకుంటే చాలా బాగా సన్ రైజ్ సీన్స్ చూడవచ్చు. అలాగే నంది హిల్స్ సమీపంలోనే మీరు రూమ్ చేసి సైట్ సీయింగ్ కూడా చూడొచ్చు. దగ్గరలో ఉన్న ఆలయాలు భోగనందీశ్వర ఆలయం, ఆదియోగి, కనివే బసవన్న గుడి మరియు రంగస్థల. నంది హిల్స్కి బెంగళూరు నుండి బైక్స్ రెంట్కి దొరుకుతాయి. ఆర్ క్యాబ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మినిమం 1800 తీసుకుంటాడు. అయితే నంది హిల్స్ ఆర్చ్ వస్తూనే లోపల మొత్తం పార్కింగ్ కోసం ప్లేస్ ఉంటుంది. అయితే ఈ పార్కింగ్ ప్లేస్ నుండి సన్ రైజ్ పాయింట్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం నడిచైనా వెళ్ళొచ్చు, లేకుంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళేకి 20 రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ నంది హిల్స్ నిద్రిస్తున్న నంది ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని నంది హిల్స్ అని పిలుస్తారు. అలాగే కొండపైన యోగనందీశ్వర ఆలయం ఉంటే కొండ కింద భోగనందీశ్వర ఆలయం ఉంటుంది. దారి మధ్యలో అతిపెద్ద బసవన్నేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మేము సన్ రైజ్ వ్యూ పాయింట్ వెళ్తూ ఉన్నాము. అయితే ఈ నంది హిల్స్ ఒక కథ తెలుసుకుందాం రండి. నంది హిల్స్ చరిత్రక శాసనాల ప్రకారం నందిగిరి, నందిదుర్గం అనే పేర్లతో ఉండేది. చిక్బళ్ళాపూర్ రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న గంగా రాజవంశస్థులు మొట్టమొదటిగా నందిగిరిని స్థాపించారు. ఆ తర్వాత చోళులు, హొయసాలాస్, రాష్ట్రకూటాస్, విజయనగర్ రాజులు పరిపాలించారు. చివరిగా టిప్పు సుల్తాన్ జయించి దీన్ని సమ్మర్ క్యాపిటల్గా మార్చుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ని చంపిన తర్వాత బ్రిటిష్ సమ్మర్ క్యాపిటల్గా మార్చుకున్నారు. పైకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కనకి వెళ్తే యోగనందీశ్వర స్వామి గుడి ఉంది. సో దానికి ముందు నేను నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. గైస్ చూడండి, ఇదే నా ఫ్రెండ్. కోకోకోలా తీసుకుంది నా చేతిలో నుంచి. గైస్ ఇట్ల నుంచి ఎక్కుకొని వెళ్తే అదే యోగనందీశ్వర స్వామి ఆలయం. కింద ఉండే ఆలయము భోగనందీశ్వర ఆలయము, పైకి ఉండేదేమో పైన ఉండేది యోగనందీశ్వర ఆలయం. పదండి దర్శనం చేసుకుందాం రండి. కొండ ఎక్కుకొని పైకి వెళ్దాం. ఈ నంది హిల్స్ సముద్ర మంతానికి 4850 అడుగులెత్తులో ఉంటుంది. అయితే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ నంది హిల్స్లోనే అనేక నదులు జన్మించడం జరిగింది. మరి ముఖ్యంగా పెన్నా నది ఈ నంది హిల్స్లోనే జన్మించింది. రాయలసీమ జిల్లాల గుండా ప్రవహించే చివరికి నెల్లూరు చేరుకొని నెల్లూరులో సముద్రంలో సంగమిస్తుంది. పెన్నా నదే కాకుండా ఇక్కడ అక్రవాతి నది, పుణ్యార్ నది, పాపాగ్ని నది కూడా ఈ ప్రదేశంలోనే ఉద్భవించాయి.
మన దేశంలో జరిగిన మొట్టమొదటి సార్క్ మీటింగ్ నంది హిల్స్లోనే జరిగింది. సార్క్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ మీటింగ్ అన్నమాట. పైన కొండ నుంచి చూస్తే క్లైమేట్ అండ్ సీనరీ చాలా బాగా కనిపిస్తాయి. నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేస్తే క్రౌడ్ చాలా తక్కువ కూడా ఉంటుంది అండ్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అంతవరకు బాయ్.